నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజ్ తరుణ్ లావణ్య స్టోరీలు అయితే రోజు రోజుకు ఒక కొత్త మలుపులు అయితే తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా లావణ్య పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. గతంలో తనకి అబార్షన్ చేయించారని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా పోలీసుల ముందు పెట్టడం జరిగింది. సో తన మీద కేసు ఫైల్ చేయాలని కూడా తను కోరినట్టు తెలుస్తుంది. అబ్స్కాండ్ అవ్వక ముందే తనని పట్టుకోవాలని కూడా తను అర్థించినట్టు తెలుస్తుంది. సో ఈ అంశాన్ని ఇంకా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే రాజ్ తరుణ్ లావణ్య స్టోరీలు అయితే రోజు రోజుకి కొన్ని మలుపులు అయితే తిరుగుతుంది రోజు. అండ్ ఇప్పుడు మళ్ళీ లావణ్య పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఏంటంటే గతంలో అంటే ఈ 10 సంవత్సరాల్లో తనకి ఒకసారి అబోర్షన్ కూడా జరిగింది. ప్రెగ్నెన్సీ వస్తే అబోర్షన్ చేయించారు. తన పేరు ఆ టైంలో అన్విక అని చెప్పేసి ఆ బిల్లులన్నీ కూడా పోలీసుల ముందు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే తన మీద కేసు ఫైల్ చేయాలని, అబ్స్కాండ్ అవ్వకముందే తనని పట్టుకోవాలని చెప్పేసి తన పోలీసులను కోరడం జరిగినట్టు తెలుస్తుంది. సో మరి ఏంటి అసలు ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయంటారు? కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే సో నిజంగా రాజ్ తరుణ్ కథ ఎలా ఉందంటే తను ఒక సినిమా చేశాడు, సినిమా చూపిస్తామావా అని. సో ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే లావణ్య రాజ్ తరుణ్కి ఒక సినిమా చూపిస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి వివాదం సో మీడియాని కానీ అలాగే ప్రజల్ని కానీ తెలుగు ప్రజల్ని కానీ ఎంతగా ఆకర్షిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. సో 10 సంవత్సరాలుగా తామిద్దరము అనుబంధంలో కలిసి జీవిస్తున్నాం, సహజీవనం చేస్తున్నాము. కానీ తను ప్రస్తుతం ఏ సినిమా అయితే ఒక సినిమా చేస్తున్నాడు, తిరగబడరా స్వామి అని చెప్పి ఆ సినిమా హీరోయిన్ తోటి ఆమెతోటి అఫైర్ పెట్టుకొని నన్ను పక్కన పెట్టేశాడు, నాకు న్యాయం చేయండి, ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నాతో ఇప్పటిదాకా సహజీవనం చేశాడు, ఇప్పుడు మరొకరు అతని జీవితంలోకి వచ్చారు కాబట్టి నాకు న్యాయం చేయండి అని ఫస్ట్ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇది పెద్ద వివాదాన్ని, పెద్ద దుమారాన్ని సృష్టించింది. అయితే తను లీగల్గానే ఈ విషయాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటాను, ఒకప్పుడు నేను తనతో కలిసి ఉన్నమాట నిజం, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తను నాకు హెల్ప్ చేసిన మాట నిజం, కానీ తను పెద్ద డ్రగ్గిస్టు, చాలాసార్లు చెప్పి చూశాను అవి మానుకోమని. సో డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తూ ఉంది, అందుగురించి ఆమెను దూరం పెట్టాను, అది సహించలేక ఆమె నా పైన చేసిన మిగతా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా నిరాధారం, నాకెవరితోటి కూడా వేరే వాళ్ళు ఎవరితో కూడా నేను సహజీవనంలోనే ఇంకో అనుబంధంలో లేని వేరే ఒకరితో అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది మీడియాకి, రాజ్ తరుణ్. అట్లాగే ఈ కేసులో నన్నెందుకు లాగుతున్నారు అని చెప్పేసి మాల్వి మల్హోత్రా, ఆ తిరగబడరా స్వామి, ఆమెకి ఇదే మొట్టమొదటి తెలుగు సినిమా. సో గతంలో ఆమె హిందీలో అంటే టీవీ సీరియల్స్లో చేశారు ఆమె. సో ఆమె కూడా ఒక కేసు పెట్టడం కాకుండా మళ్ళీ నిన్న బుధవారం నా బ్రదర్కి ఆమె బెదిరిస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉంది. సో ఆమె మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి రెండో కేసు కూడా నిన్న ఆమె పెట్టడం జరిగింది. ఇది ఇలాంటి అంటే ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తూ ఉన్నాయి. పైగా మాల్వి మల్హోత్రా కూడా నాకు రాజ్ తరుణ్ తోటి ఎలాంటి అనుబంధం లేదు, సంబంధం లేదు, మేమిద్దరం ప్రొఫెషనల్స్గా అంతే హీరోయిన్గా చేసాం ఆ సినిమాలో అని చెప్పడం జరిగింది ఆ అమ్మాయి. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఈరోజు మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం లావణ్య మళ్ళీ మరోసారి పోలీస్ స్టేషన్ తలుపు తట్టింది. సో తను రాజ్ తరుణ్ నేను కలిసి 10 సంవత్సరాలు కలిసి ఉన్నాం, 10 సంవత్సరాలు కలిసి సహజీవనం చేసాం. ఇదివరకే మొట్టమొదటి పెట్టిన ఫిర్యాదులోనే కంప్లైంట్లోనే మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, కాబట్టి దానికి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవని చెప్పింది. అయితే తప్పకుండా ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి తను నాకు మాట ఇచ్చాడు. సో ఆ క్రమంలోనే మేమిద్దరం దగ్గర అయ్యాం. నాకు గర్భం వస్తే, ప్రెగ్నెన్సీ వస్తే వద్దని చెప్పేసి తను తీయించేశాడు, అబార్షన్ చేయించాడు అంటూ దానికి సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ అబార్షన్కి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ని ఆల్మోస్ట్ ఒక 170 వరకు రిపోర్ట్లు కానివ్వండి, దాని సాక్ష్యాలు కానివ్వండి, ఫోటోలతో సహా ఆమె పోలీసులకి సమర్పించడం జరిగింది. సో మాల్వి మల్హోత్రాతో కలిసి రాజ్ తరుణ్ అబ్స్కాండ్ అయ్యే అవకాశం ఉంది, విదేశాలకి పారిపోయే అవకాశం ఉంది, కాబట్టి అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా ఆమె అర్థించినట్లు అందులో కంప్లైంట్లో ప్రస్తావించినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. నిన్న ఈ స్టోరీలో భాగంగా నిన్న
లావణ్యకు సంబంధించినటువంటి లావణ్య, రాజ్ తరుణ్, అలాగే మస్తాన్ సాయి అనే అతనితో అంటే రాజ్ తరుణ్ ఒక ఆరోపణ చేశాడు. సో కేవలం నాతోనే కాదు, నాతో ఒకవైపు ఉంటూనే మస్తాన్ సాయి అనే ఇంకొక వ్యక్తితో కూడా ఆమె సంబంధం పెట్టుకుంది. నేను అందు గురించి వద్దని వారించాను, ఆమె వినలేదు. అందుకని నేను బయటకు వచ్చేసాను. నా ఇంట్లో నుంచి అది ఆ ఇల్లు యాక్చువల్గా నాదే. సో అది అక్కడే ఆమె వదిలిపెట్టేసి నేను బయటకు వచ్చేసాను అని కూడా అతను చెప్పడం జరిగింది. సో ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి అంటే అది చూస్తే ఆ కాల్ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ లాగా ఉంది. అవతల ఉన్న మస్తాన్ సాయికి తెలియకుండా లావణ్య మాట్లాడినట్టుగా మనం అనుకోవచ్చు. మధ్యలో రాజ్ తరుణ్ వాయిస్ కూడా అందులో వినిపిస్తూ ఉంది. అందులో ఆమె బాగా తాగేసి ఉండి మాట్లాడినట్టుగా చాలా తీవ్రంగా అంటే మనం ఊహించని విధంగా ఒక మహిళ ఎలా కూడా ఉంటుంది అన్న రీతిలో అది ప్రొజెక్ట్ చేయబడింది ఆ ఆడియో. సో నిన్న మెయిన్ స్ట్రీమ్లో అంటే యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాకుండా శాటిలైట్ ఛానల్స్లోనే అది లీక్ అయింది, ఆ ఆడియో వరకు వచ్చింది. సో అది దాని విషయం కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించింది. ఎప్పుడో గత సెప్టెంబర్లో జరిగినటువంటి ఒక సంభాషణని అతను రికార్డ్ చేసి కావాలని ఇప్పుడు నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం కోసం దాన్ని కొంతమందికి లీక్ చేశాడు, ఛానల్స్కి లీక్ చేశాడు, ఇచ్చాడు అని చెప్పేసి కూడా ఆమె లావణ్య అందులో తన కంప్లైంట్లో పేర్కొంది. సో ఈ మొత్తంగా చూస్తే రాజ్ తరుణ్కి సంబంధించి అతని చుట్టూ ఒక లావణ్య అనే ఒక ఉచ్చు అనేది బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తను ఏమైతే కేసులు పెట్టారో 4 సెక్షన్ల కింద పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో 41 CRPC అనేది ఒకటి, ఆ సెక్షన్ కింద అతనికి నోటీసులు ఇచ్చి రాజ్ తరుణ్కి అతని నుంచి గనక సరైన సమాధానం గనక రాకపోతే అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించే అవకాశం ఉంది. సో ఎందుకంటే మహిళల్లో పెట్టే ఇలాంటి ఏదేవైతే ఉంటాయో అంటే సహజీవనం కలిసి కాపురం చేద్దాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి వంచి తమ అవసరం తీర్చుకొని తమ పబ్బం గడుపుని ఆ తర్వాత ఆ మోజు తీరాక వదిలివేసే పురుషులకు సంబంధించినటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి, బలమైన చట్టాలు. అవి స్త్రీలకు రక్షణగా ఉన్న చట్టాలు. సో అలాంటి చట్టాల కింద ఈరోజు రాజ్ తరుణ్ చుట్టూ కూడా ఆ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. పోలీసులు కూడా ఆమె ఏవైతే ఆధారాలు సమర్పించారో ఆ ఆధారాల ఆధారంగా వాళ్ళు విచారణ ప్రారంభించారు. సో ఇప్పుడు మరి రాజ్ తరుణ్ నుంచి దానికి అంటే ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దానికి సంబంధించి అతను ఏమి సమాధానం ఇస్తాడు, పోలీసుల విచారణలో అతను ఏం చెప్తాడు అనే దాని మీద అతను అరెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఏమేందంటే త్వరగా కనుక మేలుకోకపోతే అతను మళ్ళీ పారిపోయే అప్స్కాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. కాబట్టి సో ఇదంతా వీలంత త్వరగా వాళ్ళు రాజ్ తరుణ్ని ట్రేస్ చేసి సో అతనికి నోటీసులు ఇచ్చి అతని నుంచి సమాధానం కోరే అవకాశం ఉంది. సో అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇంతవరకు మోసం చేశాడని చెప్పింది, ఇప్పుడేమో మళ్ళీ ప్రెగ్నెన్సీ అబార్షన్ అని చెప్తుంది. మళ్ళీ ఇంకేమన్నా ట్విస్టులు ఉంటాయో మరి ఇంకేం జరుగుతుందో అంటే మనకు ముందు రోజులు తెలుస్తాయి. సో వెయిట్ అండ్ సీ సార్ ఏమవుతుంది, మరి రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతారు.